నగర పరిధిలో ఉన్న రిమ్స్లో దాదాపు 111 మంది కార్మికుల్ని నూతనంగా వచ్చినటువంటి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు అక్రమంగా తొలగించాడు. ఈ తొలగింపుల్ని నిరసిస్తూ గత 4 రోజులుగా రిమ్స్ ఆవరణలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కార్మికుల్ని నిన్న అర్ధరాత్రి మహిళలని చూడకుండా దయాదాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా మహిళలందరినీ ఈడ్చుకెళ్ళి వాహనాలు తీసుకొచ్చి ఉగ్రవాదులను తీసుకొచ్చినట్టు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కడప నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కాకుండా కడప నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కమలాపురం, చెన్నూరు ప్రాంతాలకి రిమ్స్లో పనిచేస్తున్నటువంటి తొలగించే కార్మికుల్ని, సిఐటి నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం కాకుండా కేసు నమోదు చేశారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. సిఐటిగా మేము ఒకటే అడుగుతున్నాం, తొలగించేటువంటి 111 మంది కార్మికుల్ని విధులేకి తీసుకోమని మేము పోరాడుతుంటే, మేము ఆందోళన చేస్తుంటే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం ఏ రకంగా సమంజసమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడికి రిమ్స్లో ఉన్నటువంటి ఒక ముఖ్య అధికారి వంతాసు పలుకుతూ ఉన్నాడు, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అనేక సంవత్సరాలుగా రిమ్స్ ఏర్పడి దాదాపు 18 సంవత్సరాలైంది. 18 సంవత్సరాల నుంచి రిమ్స్నే నమ్ముకొని రిమ్స్ ఆధారంగా కుటుంబ జీవనం సాగిస్తున్నటువంటి కార్మికులు ఈరోజు అనుకోకుండా రోడ్డు మీద పడేస్తే ఏ రకంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, అందులో చెప్పేటువంటి నిబంధన ఏంటంటే 50 సంవత్సరాలు దాటాయని చెప్పి మీరు పనిచేయడానికి వీలేదంటున్నారు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి భాస్కర్ నాయుడు వయసు ఎంత? లేకపోతే రిమ్స్లో పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏవో వయసు ఎంత? వీళ్ళందరి వయస్సు 75, 76, 80 దాకా ఉన్నాయి. వాళ్ళకు లేని నిబంధన పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ రకంగా అమలు చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఇప్పటి వరకు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం. భాస్కర్ నాయుడుకి చెప్తున్నాం, నువ్వు కడపకు వచ్చి వీళ్ళందరినీ పనిలో పెట్టుకున్నట్టు అధికారులకు ఆదేశాలు ఇచ్చి చెప్పి వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరినీ కొనసాగించకపోతే రానున్న కాలంలో కడపలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమంలో ప్రజానికాన్ని కేవలం కార్మికులు మాత్రమే కాదు, అన్ని రకాల ప్రజానికాన్ని కూడగడతాం. ఎల్ఐసి నుంచి, బ్యాంకుల నుంచి, ఆటో రంగం, హమాలీ కార్మికులు మొదలుకొని అన్ని రంగాల కార్మికుల మద్దతు కూడగట్టి ఈ పెద్ద ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రజా ఉద్యమంలో మీరు మట్టి కొట్టుకుపోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ భాస్కర్ నాయుడు నోట్లోంచి మాట వస్తే నాకు నేరుగా సీఎం ఫ్రెండ్ నాకు, కాబట్టి ఏమైనా ఉంటే సీఎంతో మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. మేము చెప్తున్నాం, ఇక్కడ రిమ్స్ కాంట్రాక్టు మీ అబ్బాయి కాదు, మీ జాగ్రత్త కాదు. ఇది కార్మికులు అనేక శ్రమ చేసి సంపద సృష్టించి వాళ్ళ శ్రమతో ఆ రిమ్స్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి రిమ్స్లో రోగులకి, ప్రజానికానికి, ఉద్యోగులకి మెరుగైన సేవలు అందుతూ ఉన్నాయి. వీళ్ళు పనిచేయడం ఆగిపోతే వరస్ట్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకోసం మేము చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం, మీరు జోక్యం చేసుకుని తక్షణమే 111 మందిని విధులకు తీసుకోవాలి. పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి. అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని దుర్మార్గం ఇది. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఆ ప్రజా ఉద్యమంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 4 రోజుల నుండి రిమ్స్లో 50 సంవత్సరాలు నిండైనటువంటి సాకులు తొలగించినటువంటి 110 మందిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అధికారులు చర్చలు పిలవకుండా, సమస్యలు పరిష్కరించే దిశగా పోకుండా నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా ఒక గూండాలను, ఒక సంఘ విద్రోహులను అరెస్ట్ చేసినట్టు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్ట్ చేసి మరి ఈడ్చుకుపోయి వ్యాన్లలో వేసుకుపోయి దూరంగా ప్రాంతాలు చెన్నూరు, ఒల్లూరు స్టేషన్లలో అరెస్ట్ చేసి పెట్టడం చాలా దుర్మార్గం. మరి మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కూడా మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మేము మహిళలకు ఉద్ధరిస్తామని చెప్పేసి. అంతకుముందు విజయవాడలో అంగన్వాడీ వాళ్ళు నిరాకరణ చేస్తుంటే తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిన్న ఈరోజు తెల్లవారుజామున మున్సిపల్ రిమ్స్లో పనిచేసేటువంటి మహిళలను నిర్దాక్షిణ్యంగా నిద్రపోయాలని లేపి అరెస్ట్ చేస్తారు. ఇదేనా మహిళల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి అని మేము అడుగుతున్నాం.
మరి ఈ విధంగా మహిళల పట్ల మరి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు ఆ భాస్కర్ నాయుడు మరి ఆయనకేమో అంత వయసు ఉంటుంది. మరి ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి కార్మికులు ఈరోజు నీకు రిమ్స్కి అంత ప్రతిస్తుంది. మరి అట్లాంటి కార్మికులు వాళ్ళేమి మాకేమి ఎస్టేట్లు ఇవ్వండి, మీ రాజధాని రాసి ఇవ్వని అడగలే. మేము పని చేస్తాం, మా పనికి మళ్ళీ పల్లెకి తీసుకోండి, మేము కష్టం చేసుకుంటే కానీ మా కుటుంబాలు జరగవు అని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా అడుగుతూ ఉంటే పరిష్కరించాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తావా? దీనికి తగిన ఫలితం నువ్వు అనుభవిస్తావు. డోర్ టు డోర్ కడపత్రం వేసి కడప జిల్లా అంతా కూడా డోర్ టు పంచుతాం. ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గం ప్రతి ఒక్కరికి తెలియాలా. అందుకని మేము చెప్పదలుచుకునేది అంటే వెంటనే 110 మందిని విధుల్లోకి తీసుకోవాలా, తర్వాత వాళ్ళ పైన పెట్టినట్టు అక్కడ కేసులను ఎత్తేయాలని చెప్పేసి మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కార్మికులు ఒక్కరే ఒంటరిగా లేరు, వారి వెనుక సిఐటి ఉంది, తర్వాత మిగిలిన ప్రజా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘం కూడా వాళ్ళ ప్రత్యక్షంగా పోరాటాలు పాల్గొంటుంది. వారిని సమస్య పరిష్కారం ఎంతో కూడా వాళ్ళ వెనకబడి మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.